ఈ నెల 17న కేబినెట్ భేటీ జరగనుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించే ఛాన్స్ ఉంది. బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. కోర్టు తీర్పులకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. ముందుగా రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై వివరించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ను రాహుల్ గాంధీ అభినందించారు. 24,000కు పైగా ఓట్ల మెజారిటీ కట్టబెట్టిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సమన్వయంతో పనిచేసిన పార్టీ నేతలను ప్రశంసించారు రాహుల్. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన రేవంత్ బృందం పలు కీలక విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే అభినందించారు. ప్రణాళిక ప్రకారం పనిచేసి జూబ్లీహిల్స్లో గెలిచారని ఖర్గే కొనియాడారు. ఇటు కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షుల ఎంపిక, ఇతర పార్టీ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ ఆసియా సీఈఓ భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రధాన పెట్టుబడులపై చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వల సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. స్థిరమైన, స్వచ్ఛమైన ఇంధన విస్తరణ వైపు తెలంగాణ ముందుకు సాగడంతో పాటు అన్వేషించడంలో కూడా విన్ గ్రూప్ ఆసక్తి చూపింది. ఫ్యూచర్ సిటీలో తమ కంపెనీ స్థాపనకు ఆసక్తి చూపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వెంకటస్వామి. నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి వెంకటస్వామి. నిరుద్యోగాన్ని అధిగమించాలంటే ఏటీసీలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రజా సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజాభవన్లో జరిగిన స్వయం సహాయక సంఘాల సమాఖ్య స్టేట్ లెవెల్ సదస్సుకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు మంత్రి. మహిళలు ఫ్రీ బస్ జర్నీ నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఆదిలాబాద్లో ఆదివాసీ బిడ్డలు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డులకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఖ్యాతి దక్కిందన్నారు. హైటెక్ సిటీ, ఇందిరా మహిళా శక్తి బజార్ తరహాలో మరిన్ని బజారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు మంత్రి సీతక్క. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అన్నారు మంత్రి కొండా సురేఖ. యావత్ ప్రపంచం జాతర కోసం ఎదురు చూస్తోందన్నారు. సమ్మక్క సారళమ్మ పోరాట గాథ చరిత్ర విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. మేడారం జాతరలో అమ్మవారి గద్దెల చుట్టూ క్యూలైన్లు సాఫీగా వెళ్లేందుకు బ్రాస్ గిల్స్ నమూనాను సెక్రటేరియట్లో పరిశీలించారు మంత్రి కొండా సురేఖ. దాదాపు 200 ఏళ్లు మన్నికగా ఉండేలా గ్రిల్స్ ను పటిష్టంగా తయారు చేస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు సెక్రటేరియట్లో తెలంగాణ హరిత నిధిపై రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వెటర్నరీ హాస్పిటల్ను ఆధునీకరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి వాకిటితో కలిసి హుస్నాబాద్లో పర్యటించారు. వైద్యశాల ఆధునీకరణకు త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలను వదిలారు మంత్రులు పొన్నం, వాకిటి. 2 ఏళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ ఖర్గేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు మహేష్ కుమార్. ఇదే ఉత్సాహంతో జేహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు. కేబినెట్లో మంత్రులతో చర్చించిన తర్వాత పంచాయతీ ఎన్నికలపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై తాము చిత్తశుద్ధితో ఉన్నామన్నారు పీసీసీ చీఫ్. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ లో గెలవగానే తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. 10 ఏళ్లు పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కార్యకర్తలపై దాడులు చేయలేదన్నారు. రెహమత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను పరామర్శించారు కేటీఆర్. అంతకుముందు మాగంటి సునీత ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఓడిపోయామని బాధపడవద్దని, గెలుపోటములు సహజమని ధైర్యం చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాలను తాము గౌరవిస్తామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. బీహార్ ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని చెప్పారు. ఎన్డీఏ విజయానికి కేవలం ఎస్ఐఆర్ కారణమని చెప్పడం సరికాదన్నారు. ఎన్డీఏ గెలుపును తాము ఎప్పుడూ కోరుకోలేదని, కానీ 200కు పైగా సీట్లు వస్తాయని ఊహించలేదన్నారు ఓవైసీ.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ఓటమి విపక్ష కూటమికి ఓ పాఠమని చెప్పారు. ఎన్డీఏకు 202 సీట్లు రావడం నమ్మలేకపోతున్నట్టు తెలిపారు. ఎన్డీఏ ఎంతకాలం మహిళల అకౌంట్లలో 10,000 రూపాయలు జమ చేస్తుందో చెప్పాలన్నారు. బీహార్ విజయం ఉత్తరప్రదేశ్పై ఎలాంటి ప్రభావం చూపించదని చెప్పారు అఖిలేష్. బీహార్ ఎన్నికల ఫలితాలను ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు నమ్మడం లేదన్నారు. ఎలక్షన్ రిజల్ట్పై డేటాను సేకరిస్తున్నట్టు చెప్పారు. ఫలితాలపై సమగ్ర విచారణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 1-2 వారాల్లో ఖచ్చితమైన రుజువులతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు కేసీ వేణుగోపాల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎలక్షన్ రిజల్ట్ పూర్తిగా నమ్మలేకుండా ఉందన్నారు మహాగఠబంధన్ నేతలు. అనేక అనుమానాలు ఉన్నప్పటికీ బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎన్డీఏకు 202 సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదని తెలిపారు. మహాగఠబంధన్ కూటమిపై విశ్వాసం ఉంచిన లక్షలాది మంది బీహార్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. మొదటి నుంచి అన్యాయంగా జరిగిన ఎన్నికల్లో తాము విజయం సాధించలేకపోయామంటూ ట్వీట్ చేశారు. బీహార్ ఫలితంపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని తెలిపారు రాహుల్. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎంతో ఉందన్నారు ప్రధాని మోదీ. గుజరాత్లోని నర్మదలో పర్యటించిన ప్రధాని ఆదివాసీ యోధుడు బిర్సా ముండా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. పోషకాహార లోపం, విద్య కొరత లాంటి సమస్యలను అధిగమిస్తున్నట్లు చెప్పారు మోదీ. బీహార్ ప్రజలు ఎన్డీఏకు చరిత్రాత్మక విజయం అందించారన్నారు ప్రధాని మోదీ. సూరత్లో పర్యటించిన ప్రధాని అక్కడ నివసిస్తున్న బీహార్ ప్రజలను కలిశారు. ఎన్డీఏ విక్టరీని గుజరాత్లో నివసిస్తున్న బీహారీ సోదరులు సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు.